రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందారు. కిడ్నీలు ఫెయిల్ కావడంతోనే మరణాలు సంభవించినట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. పాలు తాగిన వారి రక్త నమూనాలు సేకరించినట్టు జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. పాల శాంపిల్స్తో పాటు పశువుల నమూనాలు కూడా సేకరించి విశాఖపట్నం ల్యాబ్కు పంపినట్టుగా తెలిపారు. నిన్న సాయంత్రం ఒక డెత్ రిపోర్ట్ అయ్యాక దర్యాప్తు చేశామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మరొక 3 మృతి కూడా ఇదే విధంగా జరిగినట్లుగా పేర్కొన్నారు. పాలకు సంబంధించిన పదార్థాలను సీజ్ చేసి వివిధ రకాల శాంపిల్స్ ను పలు ల్యాబ్స్ కు పంపినట్లుగా వెల్లడించారు. నిన్న మరణించిన వ్యక్తి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్ జాయిన్ అయినట్టు జిల్లా యంత్రాంగానికి లోకి వచ్చింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. ఎంతమంది అయితే పాలు కానీ పెరుగు కానీ టీ కానీ కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్ కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి. వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేశాము. దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల whether it leads to kidney failure or not అన్నది బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. ఈవినింగ్ ఒక